నాతో పాటు కార్తిక్ గారు ఉన్నారు. ఇక్కడ ఆక్షన్ కి వీళ్ళు ఎలా చేస్తారు అసలు? ఎవ్రీ టైం ఆక్షన్ లో మేము సొంతం చేసుకుంటాం అన్నమాట. ఓకే ఓకే. ఎలా అది అంటే ఎలా చేస్తారు? ఇది ఇయర్లీ వన్స్ ఆక్షన్ ఉంటుంది మేడం. ఇది రీసెర్చ్ స్టేషన్ ఉంది కదా, వీళ్ళు పండించి సర్టెన్ డేట్ ఉంటుంది, మనకు ఆన్లైన్లో ఇస్తారు. మేము ఇక్కడ వచ్చి ఓపెన్ ఆక్షన్లో మేము పాల్గొని దీన్ని సొంతం తీసుకుంటాం. ఎన్ని తీసుకుంటారు? ఈ 4 బ్లాక్స్ ఉంటాయి మేడం. 4 బ్లాక్స్. ఈసారి ఏంటంటే సపరేట్గా 5th బ్లాక్ కూడా వచ్చింది. వీటికన్నా పెద్దది అది నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తాను అనమాట. కొంచెం స్వీట్నెస్ రాలేదు, ఒక 1 వీక్ తర్వాత ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఎలా అంటే ఇక్కడ ఎలా పండిస్తారు, ఎన్ని రకాల జాతులు ఉన్నాయి అంటే వీటి పేర్లు? 65 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి మేడం. నానా పర్పుల్ ఉంటుంది, ఫ్లేమ్ సీడ్లెస్ ఉంటుంది, రిజామత్ ఉంటుంది. రెడ్ వైనా? ఇది వైన్ వెరైటీస్ మేడం. ఇందులో ఒక 10 బ్లాక్స్ ఉంటాయి. 10 బ్లాక్స్ లో వైన్ వెరైటీస్, టాప్ వైన్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు అన్ని తీసుకుంటారా అంటే ఎలా? మొత్తం అన్ని గ్రేప్స్, అన్ని 65 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ వన్ టైం ఆప్షన్ లో తీసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? మేము ఒక 6 ఇయర్స్ నుంచి పాల్గొంటున్నాం. రెగ్యులర్ ఒక 5 ఇయర్స్ నుంచి మేము తీసుకుంటున్నాం అన్నమాట. ఏంటి బయటికి వీటికి తేడా అంటే? ఆర్గానిక్ మేడం, ఎక్కువ పెస్టిసైడ్స్ వాడారన్నమాట. ఎప్పుడైతే స్టెమ్ పైన ఏదైనా ఫంగస్ కానీ ఏదైనా పురుగు కానీ అట్లాంటిది కానీ స్టార్టింగ్ లో కనిపించినప్పుడు దానికి స్ప్రే చేస్తారు. ఎప్పటి నుంచి అయితే ఫ్రూట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎట్లాంటి స్ప్రే చేయరు. ఓకే. ఇప్పుడు మేము డైరెక్ట్ గా తీసుకొని తినచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే. సో ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్. ఓకే. ఇవి తీసుకెళ్ళి మీరు బయట సేల్ చేసుకుంటారా ఎలా? ఇక్కడే సరిపోతుంది మేడం. ఇక్కడే చాలా మంది లేట్ వస్తుంటారు, వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో అన్ని వెరైటీస్ కనిపించామన్నమాట. విజిట్ అయ్యే వాళ్ళకి ఏం చెప్పేది ఉందంటే 2 వీక్స్ లోపు మీరు వచ్చారనుకో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కనిపిస్తాయి. మీకు కూడా డిఫరెంట్ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది పబ్లిక్ నుంచి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఇంకా 1 మంత్ నడుస్తుంది. 1 మంత్ ఈజీగా 1 మంత్. మార్చ్ 15th వరకు ఉంటుంది. మార్చ్ 15th వరకు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్లీ నిన్నే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందా? ఓకే. సో 20కి స్టార్ట్ అయింది, ఫెబ్ 20కి స్టార్ట్ అయ్యి మార్చ్ 15 వరకు 15-20 వరకు ఉంటుంది. ఓకే. సో ఎప్పటి వరకు అయితే ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో అప్పటి వరకు మేము సేల్ చేస్తాం. ఓకే ఓకే. సో అలా ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్, ఫిబ్రవరి 1st వీక్ ఆర్ 2nd వీక్ లో కంపల్సరీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అప్పుడేనా ఫ్రూట్స్ అప్పుడే స్వీట్నెస్ వస్తాయి. ఈసారి కొంచెం లేట్ అయిందంటే కొంచెం పూనింగ్ లేట్ అయి ఉండే, స్వీట్నెస్ ప్రాపర్ గా వచ్చిన తర్వాతే ఓపెన్ చేద్దామన్న ఒక లేట్ అయి ఉండే. ఒకవేళ పండ్లు ఎండిపోయి అలా ఉంటే వాటిని ఏం చేస్తారు? కిస్మిస్ వెరైటీ చాలా మంది ఇప్పుడు విజిటర్స్ వస్తారు కదా మేడం, వాళ్ళ ఒక 30% మెంబర్స్ అడుగుతుంటారు కిస్మిస్ వెరైటీ దొరుకుతుందా, మేము డైలీ ప్రాసెస్ చేసుకోవచ్చా అని. అట్లాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటే ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదా, స్వయంగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకొని ఇంటికి పోయి వాళ్ళ సొంతంగా ఓన్గా వాళ్ళకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఇక్కడ గైడెన్స్ తీసుకొని వెళ్తారు అన్నమాట. ఎక్కడెక్కడ అంటే చాలా దూరం నుంచి ప్లేస్ నుంచి వచ్చి మరి ఇక్కడ కొనుక్కొని వెళ్ళడానికి కారణం ఏమంటారు? కారణం అంటే ఇక్కడ కూడా ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఒకే ఫామ్లో కనిపించవు. 65 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడనే కనిపిస్తాయి. అది కూడా హైదరాబాద్ అంటే మనకి చాలా అదృష్టంగా ఫీల్ కావాలి. ఎందుకంటే వేరే స్టేట్స్ వారికి, వేరే కంట్రీస్ వాళ్ళకి లేదు ఆప్షన్, అంటే ఫార్మ్స్ లేవు, వాళ్ళు పండించాలన్న ధైర్యం లేదు. మెయిన్గా సాయిల్, ఇక్కడ సాయిల్ మనకు సపోర్ట్ చేస్తుంది. దానివల్ల మనం ఇన్ని వెరైటీస్